నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. బండి సంజయ్ అన్నకే మా ఓటు, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఇంటింటి ప్రచారంలో గురువారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో 12, 13వ వార్డులలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప, బీజేపీ సీనియర్ నాయకులు పట్టణ మాజీ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబులు పాల్గొన్నారు. బూత్ అధ్యక్షులు మల్లం ప్రశాంత్, ఎర్రబెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటింటి ప్రచారంలో ఏ గడపకు వెళ్ళినా అందరి నోట ఒకటే మాట, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ ఆయేగా అని, దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అవుతారని, ఆయనే మన దేశానికి రక్షణ కవచమని ప్రజలంతా సానుకూలంగా స్పందిస్తున్నారని, కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ దేశంలో మోదీ గ్యారంటీ పక్కా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుత్తికొండ విద్యాసాగర్, తోట సమ్మయ్య, రాజేందర్, నాగార్జున్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 12వ వార్డులో మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మన కరీంనగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మనం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి మూడోసారి మన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని, మళ్ళీ సంజయ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకొని మనకు అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టుకోవాలని ఈ కార్యక్రమం ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బూత్ అధ్యక్షుడు 12వ వార్డులో మల్లం ప్రశాంత్, అలాగే ఎర్రబెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని మరి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈరోజు మరి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తూ ఉన్నది. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి, ఈడ బండి సంజయ్ గారిని గెలిపించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. వారి ఓటు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు, జాతీయ ప్రాజెక్టులు, జాతీయ సమస్యల మీద దృష్టి సారించి 370 ఆర్టికల్ అయితేంది, త్రిపుల్ తలాక్ అయితేంది, సిఏ అయితేంది, ఇలా రకరకాల జాతీయ సమస్యలను పరిష్కరించిన ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు వారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారీ మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు. మీరు కూడా దాంట్లో పాత్రులు కావాలని చెప్పేసి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుపరిపాలన, ఒక మంచి పరిపాలన, మచ్చలేని పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత అభివృద్ధి ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈ దేశం అంతా నా కుటుంబం అన్నాడు. కాబట్టి ఈరోజు వారికి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.